ఎమ్మెల్సీగా కూడా గెలవాల నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు నువ్వు ఒక ఎమ్మెల్యేగా గెలవకపోతే, నీకు అసలు డిపాజిట్లు రాకపోతే, మెయిన్ నేను అక్రమంగా తీసుకొచ్చి ఎమ్మెల్సీ దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ ఇచ్చాడు. 3 క్యాడర్లు ఇచ్చాడు మినిస్టర్ని. నువ్వేం చేసావు? గన్నవరంలో గన్నవరం నువ్వు మాట్లాడితే ఐటీ శాఖ గన్నవరం మొత్తం ఐటీ పార్క్ పెడతాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు. మళ్ళీ గన్నవరం పోటీ అన్నారు. అవన్నీ మొత్తం ముచ్చట్ల కంపెనీలు వచ్చేస్తున్నాయి, 100 కంపెనీలు, 1000 కోట్లు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పుదారి పట్టించి 5 సంవత్సరాల కాలంలో మిమ్మల్ని చూడగానే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అర్థమై పక్కన కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన సొల్లు కబుర్లకి సొల్లు మాటలకి అందరూ కూడా ఏడికే పెరిది, నేను స్పెషల్ స్టేటస్ పట్టుకొస్తా, ఆంధ్రప్రదేశ్ జీవితాన్ని మార్చేస్తా, అసలు మొత్తం ఇదైపోద్ది అదైపోద్దని, మొత్తం లెక్కర్ మాఫీ చేస్తాను, ఎన్ని కబుర్లు చెప్పాడు, సొల్లు కబుర్లు, రోడ్ల మీద తిరుగుతా. అలా మనోడికి ఏం చేశాడు, అలా మాట్లాడేపాటికి జనాలందరూ కూడా నమ్మి, అరే ఏమో ఎప్పటి నుంచో అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా, ఏది చూస్తారు ఏం పీకుతాడు అని చెప్పి ఇస్తే మనోడు